స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. సార్ మాకేంద్రంటే సమస్య నీళ్ళు ఎక్కడైనా రావు. ఇతను ఏంటంటే ఆడ వాల్ గేట్ పెట్టి సాయంత్రం ఒక పూట మాదిరి పళ్ళైన వరకు నీళ్ళు ఏర్పాటు చేసినారు. అతను సరిగా ఒక రోజు వేసాడంటే 4 రోజులు ఈడు. అది ఆడవాళ్ళు పోయి అడిగితే అతను కానీ అతని వైపు కానీ మేము వేయము, మీరు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోబడి, మీ దిక్కున చోటు చెప్పుకోమని చెప్పి ఆడవాళ్ళకి చెప్తున్నారు. అది వాళ్ళు బాధపడితే వారి నుంచి బాధపడతా ఉంటే వాళ్ళు వారి నుంచి బాధపడి సార్ కమిషనర్ కూడా 2 మాటలు చెప్పినాం సార్. మేము కమిషనర్ సార్ కూడా చెప్పినాం. నిన్నైతే 5-6 సార్లు చేసినా. నిన్న 3 రోజుల నుంచి నీళ్ళు రాకపోతే నిన్న 4 సార్లు 5 సార్లు కమిషనర్ సార్కి ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తాం సార్. రవి, తిరుపతి ఉమ్మడి జిల్లా, వెంకటగిరి మున్సిపాలిటీ 25వ వార్డు కాంపౌండ్ మాదిపాలెం నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ ఈ వార్డు సచివాలయం నుంచి మేము తెలియపరుస్తున్నాము. 10 సంవత్సరాల నుంచి నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాం. ఒక 4 సంవత్సరాల కిందట ఈ స్టమక్ స్టోరీ నీళ్ళు అక్కడికి ఎక్కడం లేదని పరిశీలించి ఆఫీసులు అక్కడ ఆ ట్యాంకీలో వచ్చే నీళ్ళ వరకు పొద్దున్నైతే ఈ స్టమక్ స్టోరీ నీళ్ళ కలపండి, సాయంత్రం పూట ఆ వంజళ్ళకి మాదిపాలెం వరకు వంజళ్ళకి వాల్ గేట్ పెట్టి వంజళ్ళకి సాయంత్రం పూట వేయమని చెప్పారు. కానీ కొద్ది రోజులుగా ఏసీ వస్తున్నాయి, అప్పుడైతే ఇబ్బంది లేకుంటుంది. ఇప్పుడు 1 సంవత్సరం నుంచి 4 రోజులు వేస్తే 1-2 రోజులు రావు. అదేవిధంగా ఆ అబ్బాయిని అడుగుతుంటే మేము ఇష్టం వచ్చినప్పుడు వేస్తాము, కష్టం ముగిస్తుంటాము, పొద్దున్నే వస్తున్నాయి కదా పొద్దున్నే వేస్తాము, సాయంత్రం పూట అయితే మేము ఆఫీసులు చెప్పినంత మాత్రాన మేము చేయాలంటే 2 పూటలు మేము చేయలేము, 1 పూటే చేస్తాము అని చెప్పడం జరిగింది. అదేంటి మాట్లాడుతున్నావు, ఆఫీసులు వచ్చి మిమ్మల్ని ఏర్పాటు చేసిపోయినారు కదా, సాయంత్రం పూట మాకు ఏమని అంటే నేను పొద్దున పూట వేస్తాను, సాయంత్రం పూట వేయను, మీకు దిక్కున్న చోటు చెప్పుకోండి, మీరు ఎవరు చెప్పుకోండి అని చెప్పి అతను నీళ్ళేసే అతను చెప్పడం జరిగింది. కాబట్టి ఆడవాళ్ళు ఈ బాధ చూడలేక రోజు నాకు నువ్వు 1 లీటర్ కదా, ఆ లీటర్ నీ తరపున మాకు ఏదైనా ఆఫీసులతో మాట్లాడి మాకు నీళ్ళు ఏర్పాటు చేయమని చెప్తుంటే అప్పటికి నేను కొంతమంది ఆఫీసులకి ఫోన్లు చేశాను. ఫోన్లు చేసినప్పుడు సరేనంటారు, చెప్తామంటారు, తర్వాత దాని మాట పట్టించుకోరు. మొన్న నీళ్ళు రాలా. నిన్న సాయంత్రం కమిషనర్ సార్కి ఫోన్ చేసి చెప్దాం అనుకుంటే కమిషనర్ సార్ కూడా 4 సార్లు ఫోన్ చేసి ఎత్తలేదు. కాబట్టి ఈ ఆడవాళ్ళు ఇక్కడ సచివాలయం కాడ పోయేసి మనం ప్రభుత్వానికి తెలియపరుస్తామని చెప్పి ఈ సచివాలయం కాడికి వచ్చి కాంపౌండ్ సచివాలయం కాడికి వచ్చి సచివాలయం కాడి నుంచి వీళ్ళ నీళ్ళు బాధలు చెప్పుకోవడం ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం అధికారులు కానీ వెంటనే స్పందించి ఈ నీటి పరిష్కారం చేయకపోతే, నీళ్ళ పరిష్కారం అరుణ్జ్యోతి వాళ్ళకి చేయకపోతే రేపు సోమవారం నుంచి కనీసం 100 జిల్లాలో పనులు ముగించుకునైనా 100 మంది వచ్చి అక్కడ ధర్నా చేసి దానికి నీళ్లు పరిష్కారం అయ్యేదాకా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. అక్కడ కూడా పరిష్కారం దొరకకపోతే నేరుగా ఇప్పుడు ఎట్టా ఫ్రీ బస్సులు పెట్టారు కాబట్టి ఆడవాళ్ళు అదే మాదిరిగా కలెక్టర్ ఆఫీస్కి పోయి అయినా ఖచ్చితంగా అక్కడ ధర్నా చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. మరి ముఖ్యంగా 3 రోజుల నుంచి అయితే అసలు నీళ్ళే రావట్లేదు. ఎవరు అడిగితే కూడా చెప్పుకోపోండి, ఎవరు చెప్పుకోపోండి అంటున్నారు. మేము ఏం చేయాలి, నీళ్ళు లేకపోతే మేము ఎట్టుండాలా? ఇంకా కమిషనర్ కాడికైనా పోదామని, ఆఫీస్ కాడికైనా పోదామని నిన్న సాయంకాలం మాట్లాడాము ఆయనతో. సరే సచివాలయం కాడ పోదారండి అని చెప్పారు. వస్తున్నాం ఇక్కడికి వచ్చి చూస్తే ఎవరు లేరు. 3 రోజుల నుంచి నీళ్ళే రావట్లేదు సార్ మాకు. 3 రోజులు అంతకుముందు బాగా వస్తున్నాయి, 4 రోజులు 5 రోజులు బాగా వస్తున్నాయి. మరి 3 రోజుల నుంచి అసలు నీళ్ళే రావట్లేదు. 3 రోజుల నుంచి నీళ్ళే రావట్లేదు మాకు. సచివాలయం దగ్గర అధికారులు ఎవరు లేరు అసలు. సచివాలయం అడుసుపుల్లి తీర్థమ్మా నీళ్ళే రాదు. 10 సంవత్సరాల నుంచి నీళ్ళు రాలే సార్. మాకు చాలా కష్టపడుతున్నాము. కొళాయి ఉండి కూడా నీళ్ళు రాలేదు. అడిగితే ఎవరికి చెప్పుకోపోని అంటా ఉన్నారు. ఇప్పుడు కష్టంగా ఉండదు, నీళ్ళే రాలేదు. ఎవరు అట్లా అన్నది? ఎవరు చెప్పుకుంటే చెప్పుకోవాలి. అక్కడ నీళ్ళు వేసేటోళ్ళు, ట్యాంక్ నీళ్ళు వేసేటోళ్ళు చెప్తుంటారు ఆ మాట. నీళ్ళే రాలా, పొలాయి ఉండేటోళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్. 10 సంవత్సరాల నుంచి ఓట్లు గెలుచుకొని పోతున్నారు కానీ మా మొఖాలు చూడలేదు. చూడలే. ఇదో ట్యాంక్ వేస్తాను, కొలాయి వేస్తాను, కొలాయి చుట్టూరు ట్యాంక్ చుట్టూరు కొలాయి పెడతాను అంటున్నారు కానీ పెడతామన్నారు. ఎవరు పెట్టలేదు సార్. మా బాధలే చూడండి అంటా ఉన్నారు. మేమేమే డబ్బు అడుగుతున్నామా, ఆశ అడుగుతున్నామా, ఏమన్నా అడుగుతున్నామా? నీళ్ళు ఉంటేనే కదా సార్ కూడు వండుకొని తిన్నా అవుతుంది.
సార్ నీళ్ళు ఉంటేనే కదా బాధ. కూడు వండుకొని కూర వండుకొని తిన్నవుతుందా? నీళ్ళే అకౌంట్ వేస్తాయి చెప్పు సార్, మీరే చెప్పండి. నేను ఎన్ని మాటలు పోటా పట్టి పైకి పంపిస్తానని ఎవరే చెప్పనట్ట ఉండదు. ఎట్ట సార్ ఆ మాదిరిగా ఉంటే? మీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? మా అధికారులు కూడా తీసుకొని పోయినారు, ఎన్నో మాటలు పోయినాము, చేసాము, ఎవరు పట్టించుకోలేదు. మేము కలెక్టర్ ఆఫీస్కి పోతాం, నెల్లూరుకు పోతాం, పోయి వస్తాం. ఇప్పుడు కానీ మా బాధలు కలిగించుకోకపోతే నెల్లూరుకు పోతాం, కలెక్టర్ గారికి కూడా పోతాం సార్ మేము. అంతే. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.